దీపని షూట్ చేయబోతూ ఉండగా అడ్డుపడి ప్రాణాపాయ స్థితిలో శ్రీధర్, జోష్న, పారిజాతాన్ని అరెస్టు చేయించిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక దశరథ్ అయితే అందరూ నిలదీయడంతో నిజం చెప్పేయడానికి సిద్ధపడతాడు. కార్తీక్ ఆపే ప్రయత్నం చేసినా ఇక ఆపొద్దు. ఇంకా ఇంత దాకా వచ్చిన తర్వాత కూడా నిజం బయట పెట్టకుండా దాచిపెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి దీపే నా భార్య ప్రాణాలు కాపాడబోతుంది, దీపే నా కన్న కూతురు, అందుకే తన గర్భం తీయించుకుని తన తల్లిని కాపాడడానికి సిద్ధపడింది, దీపని అనాథని చేసింది పారిజాతం పిన్ని అంటూ నిజాన్ని మొత్తం కూడా దశరథ బయట పెట్టేస్తాడు. అలా దశరథ్ ఎప్పుడైతే నిజం బయట పెడతాడో ఇక ఒక్కసారే శివనారాయణ పారిజాతం వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. నాకు తెలుసు డాడీ, నువ్వు ఈ నిజం చెప్తావనే నేను ఇప్పటి వరకు నిన్ను రెచ్చగొట్టాను, నీ నోటి వెంట నిజం బయటికి రావాలని ఇలా చేశాను. ఈ ఇంటి వారసురాలిగా నేను మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరైనా ఈ ఇంటి వారసురాలుగా ఉంటే వాళ్ళని బ్రతకనివ్వనని మీకు ముందే తెలుసు. అయినా సరే దీప మీ కన్న కూతురు కాబట్టి తనని ఇంటి వారసురాలు చేయాలని మీరు చాలా ప్రయత్నిస్తున్నారు, నేను తనని విడిచిపెట్టను అంటూ రివాల్వర్ తీసి ఇక దీపని షూట్ చేయడానికి సిద్ధపడుతుంది. ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. దీపని షూట్ చేస్తూ ఉన్న సమయంలోనే అనుకోకుండా ఇక అక్కడికి శ్రీధర్ వెళ్తాడు. అక్కడే ఉన్న శ్రీధర్ ఇక తన కోడలికి అడ్డుపడతాడు. అలా అడ్డుపడేసరికి ఒక్కసారే బుల్లెట్ వెళ్ళి శ్రీధర్కి తగలడం అయితే జరుగుతుంది. అది చూసిన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు. శ్రీధరు ఇక అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. అలా పడిపోవడంతో కార్తీకు మాస్టరు మాస్టరు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళేసరికి ఏంట్రా ఇప్పటికీ కూడా నాన్నని పిలవాలని లేదా నీకు అని చెప్పేసి అంటూ ఉండగానే నాన్న నీకేం కాదు నాన్న, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి గబగబా అంబులెన్స్ని పిలిపిస్తారు. పిలిపించేసరికి ఎంత పని చేశారు, మిమ్మల్ని ఎవరిని నేను వదిలిపెట్టను, ముఖ్యంగా జోష్నని క్షమించే ప్రసక్తి లేదు. ఇప్పటి వరకు జోష్నని నేను తక్కువ అంచనా వేశాను, జోష్న ఎంతకైనా తెగిస్తుందని నాకు తెలుసు, కానీ జోష్న ఇంతటి మూర్ఖురాలని నేను తెలుసుకోలేకపోయాను. మా నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మా నాన్నకి ఏదైనా జరిగింది అంటే నువ్వు ఇక నా చేతుల్లో చచ్చావే అని చెప్పి జోష్నకి వార్నింగ్ ఇచ్చి గబగబా తండ్రిని తీసుకుని ఇక బయలుదేరతాడు. కార్తీక్ అయితే చాలా టెన్షన్ పడుతూ కార్తీక్ కంగారు పడుకురా, బావకేం కాదు అని చెప్పేసి దశరథ నా కూతురు, నేను పెంచిన జోష్న ఇంతటి దుర్మార్గురాలని, ఇంతటి ప్రమాదం జరుగుతుందని తెలుసుకోలేకపోయాన్రా, మీ నాన్న ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దీప ప్రాణాలు పోయేవి. ఇప్పుడు మీ నాన్న ప్రాణాలు రిస్క్లో పెట్టుకుని మరి తన కోడలు, తన మేన కోడలి ప్రాణాలను కాపాడడానికి మీ నాన్న ముందుకొచ్చాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, మీ నాన్నకి ఏం కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను, నిజం చెప్పి తప్పు చేశానా అని చెప్పి దశరథ కార్తీక్తో అంటూ ఉంటాడు. లేదు మావయ్య, నువ్వు తప్పు చేయలేదు, ఆ జోష్నని మనమే తక్కువ అంచనా వేశాం, మనమే కొంచెం అలర్ట్గా ఉంటే బాగుండేది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. బావా మావయ్య మావయ్య అని చెప్పి అంటూ ఉండగానే ఆసుపత్రికి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చి ఇక శ్రీధర్ని ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. శ్రీధర్కి ఇక వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టమని చెప్తారు. ఐసీయూలో జాయిన్ చేసి శ్రీధర్కి ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు. కార్తీక్ మీ నాన్నరా కార్తీక్ అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది కాంచన. ఏంటమ్మా నాన్న గురించి అంతగా టెన్షన్ పడుతున్నావేంటి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, తను నా భర్త, నీ భర్త కాదని కేవలం నాకు తండ్రి మాత్రమే అని చెప్పి నువ్వే కదా చెప్పావు, అలాంటప్పుడు నాన్నకేమైతే నీకేంటి, ఏంట్రా నేను నా భర్తని శాశ్వతంగా వదిలేసుకున్నాను అనుకుంటున్నావా, మరి వదిలేసుకునే కదా పిన్నికి ఇచ్చేశావు, కేవలం నా తండ్రిగా మాత్రమే నువ్వు నాన్నని ఇంటికి రానిస్తున్నావు, అలాంటప్పుడు నాన్న గురించి నువ్వెంతగా టెన్షన్ పడవలసిన అవసరం ఏముంది, నాన్న పిన్నికి భర్త కదా, బాధపడితే వాళ్లే బాధపడతారు, ఏంట్రా
నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నా భర్తని ఇక చనిపోయినా సరే పట్టించుకోలేని కటిక హృదయం కలిగిన దానిలా కనిపిస్తున్నానా? నా భర్తని ఎంతగానో ఇష్టపడ్డాను. నా భర్తే ప్రాణం ప్రపంచంగా బ్రతికాను. కానీ ఆయన మరో పెళ్లి చేసుకుని నాకు అన్యాయం చేశారు. ఇక ఆయన్ని నేనే కావాలని కోరుకుంటే కావేరి అన్యాయం అయిపోతుంది. ఇద్దరిలో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఆయన దక్కాలి. కావేరి కూడా మంచిది అని తెలుసుకున్న తర్వాత నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. తన జీవితం అన్నా బాగుండాలి అని చెప్పి మీ నాన్నని తనకి ఇచ్చేశాను. అంతే తప్ప మీ నాన్న ఏమైపోయినా పర్వాలేదని నేనెప్పుడూ కోరుకోలేదురా. ఆయన ఎప్పుడూ ప్రాణాలతో క్షేమంగా ఉండాలి, నా కళ్ళ ముందు ఎప్పుడూ సంతోషంగా తిరగాలి అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. ఒరే శ్రీధర్కి ఏం కాకూడదురా, కానీ ఆ పారిజాతాన్ని జోష్నని విడిచిపెట్టను అని చెప్పి పోలీసులకి కాల్ చేస్తాడు. ఎంత పని చేశావే, కొంప ముంచావు కదా. నిజం బయటపడిన వెంటనే దీపని షూట్ చేయబోయావు. కానీ ఈలోగా శ్రీధర్ అడ్డుపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇక మీ తాత నిన్ను నన్ను ఇద్దరిని బ్రతకనివ్వడు. ఏంటి అంత టైం వాళ్ళకి ఇస్తామా? ఇప్పుడు వాళ్ళు ఎలాగో ఆసుపత్రిలో మావయ్యని ఎలా కాపాడాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. మావయ్యని కాపాడుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తారే తప్ప ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మన గురించి ఆలోచించరు. ఈలోగానే మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోదాం. ఇక మనం ఇక్కడ ఉండనవసరం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడుంటే మనల్ని వీళ్ళు పోలీసులకు పట్టించే ప్రమాదం ఉంది, లేదా తాత చంపేస్తాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈ నిజాలన్నీ నీకు ముందే తెలుసు కదా, దీపి ఇంటి వారసురాలని నీకు ముందే తెలుసు కదా అని చెప్పి అంటూ ఉండగా, తెలుసు. ఎలా తెలుసు? నాకెందుకు ఈ నిజం చెప్పలేదు? నీ కొడుకు దాసు చెప్పాడు. నీ కొడుకు దాసు దీపే ఇంటి వారసురాలని తెలుసుకుని చెప్పడానికి వచ్చాడు. అప్పుడే నేను చెప్పకుండా అడ్డుపడ్డాను. చెప్తే నేను చస్తానని చెప్పి బెదిరించాను. అందుకనే ఇంతకాలం ఆగాడు. కానీ వీళ్లకు ఎప్పుడు నిజం చెప్పాడో నిజాన్ని చెప్పాడు. అందరూ కలిసి ఆ దీపని ఇంటి వారసురాల్ని చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. నేనెలా ఊరుకుంటాను? దీపు ఇంటి వారసురాలుగా ఉంటే ఇంతకాలం శివనారాయణ మనవరాలిగా ఈ కోట్ల ఆస్తికి వారసురాలుగా ఉన్న నేను ఒక్కసారే దాసు కూతురుగా ఎలా ఉండగలను? అది జరగని పని. అందుకే దీపని చంపాలి అనుకున్నాను. ఎన్నోసార్లు దీపని చంపడానికి ప్రయత్నించాను, కానీ నాకు అవకాశం కుదరలేదు. ఇప్పుడు కూడా శ్రీధర్ మావయ్య అడ్డుపడ్డాడు. లేకపోతే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆ తర్వాత ఈ ఇంటి వారసురాలుగా నేనే ఉండేదాన్ని అని చెప్పి జోష్న అంటూ ఉంటుంది. చాలా తప్పు చేశావే. అందరి కళ్ళ ముందు దీపని షూట్ చేయాలని ప్రయత్నించి శ్రీధర్ ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. ఇంక ఎవ్వరూ జీవితంలో నిన్ను క్షమించరు. నీకు నాకు ఏం శిక్ష పడబోతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఆ శివనారాయణ, ఆ ముసలోడు మనల్ని ఏం చేస్తాడో కూడా నాకు అర్థం కావడం లేదు. సరే, ఇప్పుడు ఇదంతా ఆలోచించే టైం లేదు. ముందు మనం వెళ్ళిపోదాం పద అని చెప్పేసి ఇక జోష్నైతే తన గ్రానీని తీసుకుని బయలుదేరబోతూ ఉంటుంది. ఈలోగానే పోలీసులు అక్కడికైతే వస్తారు. అలా వచ్చేసరికి ఒక్కసారే జోష్న పారిజాతం ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంటి, వెళ్ళిపోదాం పారిపోదాం అనుకుంటున్నారా? ఇంత ద్రోహం చేసి ఈ ఇంటికి ఇంత అన్యాయం చేసి ఇద్దరు దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకుంటున్నారా? ఈ శివనారాయణ మీ ఇద్దరిని ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాడు? ఇప్పుడు అక్కడ నా అల్లుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నా ఇంటి వారసురాల్ని దూరం చేసి తనని అనాథలా పెరిగేలా చేసి ఇక ఈ ఇంటి వారసురాలుగా నీ మనవరాల్ని నిలబెట్టావు. ఈరోజు నీ మనవరాలు నా ఇంటి వారసురాల్ని చంపడానికి ప్రయత్నించింది. మీ ఇద్దరిని ఈ శివనారాయణ ఎలా క్షమిస్తాడు అనుకున్నారు? మీ ఇద్దరు ఉండవలసింది ఇక్కడ కాదు, శివనారాయణ వారసురాలుగానే ఉండాలని కలలు కంటున్నావు కదా. జైల్లో ఉంటూ మిగిలిన జీవితమంతా నా వారసురాలుగా ఉన్నాను అనుకుని కలలు కంటూ బ్రతుకు. జీవితంలో ఇక నిన్ను ఎప్పటికీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి, ఇన్స్పెక్టర్ గారు ఇద్దరిని అరెస్టు చేయండి. నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను. ముందు నేనైతే మీకు కంప్లైంట్ ఇస్తున్నాను, తీసుకోండి. తను నా ఇంటి వారసురాల్ని చంపాలని చూసింది. ఇప్పుడు ఆ ప్లేస్లో నా అల్లుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఇక ఇది చూస్తే నా ఇంటి వారసురాలనైనా పసిబిడ్డనే మాకు దూరం చేసి
తన ఇంటి వారసురాల్ని తీసుకొచ్చి మా ఇంటి బిడ్డగా పెంచింది. ఇద్దరూ ఈ ఇంటికి చాలా ద్రోహం చేశారు. కాబట్టి వీళ్లను అస్సలు క్షమించకూడదు. వీళ్ల విషయంలో జాలిపడి వదిలిపెట్టడానికి లేదు. వీళ్ళు మహామాయ లేడీలు. కాబట్టి వీళ్ళ మాయలో పడకుండా మీరు వీళ్ళని అరెస్టు చేసి ఇక వీళ్లకు తగిన శిక్ష వేయించాలి. నేనొచ్చి తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడానికి నేను మీకు మిగతా డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్ళాలి. కానీ వీళ్ళిద్దరి విషయంలో చాలా జాగ్రత్త. ఇద్దరు తప్పించుకునే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఇద్దరిని చాలా జాగ్రత్తగా చూడండి. తర్వాత వీళ్ళ అంతు చూస్తాను. వీళ్ళని మాత్రం క్షమించి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్కి చెప్పి పారిజాతాన్ని, జోష్నని ఇద్దరినీ కూడా అరెస్టు చేయించి ఇక ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడాలి అన్నా భయపడేలా ఉండాలి. ఈ ఇంట్లో వాళ్ళ వైపు చూడాలి అన్నా, మా మాట ఎత్తాలి అన్నా సరే మీ కళ్ళల్లో భయం, మీ వెన్నులో వణుకు పుట్టాలి అని చెప్పేసి వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళను పోలీసులకు పట్టించి మళ్ళీ ఆసుపత్రికి అయితే వెళ్ళిపోతాడు శివనారాయణ. నాన్న ఏమైంది? వాళ్ళిద్దరినీ పోలీసులకు పట్టించాను నాన్న అని చెప్పంటూ ఉండగాని, అవునురా నాన్ననే, ఇంతకాలం మీరు నా దగ్గర ఈ నిజం దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. నా ఇంటి వారసురాలు ఇక నా ఇంట్లోనే పని మనిషిగా పెరిగింది అని తలుచుకుంటుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. అసలు నేను శత్రువు అనుకున్న దాసు కూతురేమో నా ఇంటి వారసురాలుగా పెరిగింది. దాసు మంచివాడే అయి ఉండొచ్చు, కానీ దాసు తల్లి పారిజాతం నాకు చాలా పెద్ద అన్యాయం చేసింది. మీ ఇద్దరికీ తల్లి లేని బిడ్డలు కాబట్టి ప్రేమగా చూస్తుంది అనుకున్నాను. కానీ దాసుని ఇంట్లోంచి గెంటేశానన్న పగని పెట్టుకుని ఇంత అన్యాయం చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదురా. నన్ను క్షమించరా దశరథ. ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇక నుంచి వాళ్ళ నీడ కూడా మన కుటుంబం మీద నేను పడనివ్వను అని చెప్పి దశరథకి మాటిస్తూ ఉంటాడు. మీరేం చేస్తారు నాన్న? మీకు మాత్రం ఏం తెలుసు? మీ మీద ఉన్న పగతో పిన్ని ఇదంతా చేసింది. మనెవ్వరికీ తెలియదు. తెలిసేసరికి ఇదిగో పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఇప్పుడు బావ ఆరోగ్యంగా క్షేమంగా బయటపడితే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. దీపని ఇక దగ్గరికి తీసుకుని శివనారాయణ ఇక తన మనవరాల్ని ఓదారుస్తూ కంగారు పడుతూ ఉంటాడు. ఈలోగా డాక్టర్ అయితే బయటకు వస్తాడు. అలా వచ్చేసరికి, డాక్టర్ ఎలా ఉంది మా అల్లుడికి? ఇప్పుడు శ్రీధర్కి బాగానే ఉందా అని చెప్పి అంటూ ఉండగానే, బుల్లెట్ అయితే తీసేశాం, కాకపోతే ఆయన స్పృహలోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఆయనకి ప్రస్తుతానికి ప్రాణానికైతే ప్రమాదం లేదు, కాకపోతే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఇక అక్కడున్న డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు. స్పృహలోకి రావడానికి టైం పడుతుంది, ప్రాణానికి ప్రస్తుతం ప్రాణహాని లేదు అని చెప్పడంతో అప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటారు అందరూ కూడా. కానీ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదని కాంచన్ చెప్తూ ఉంటుంది. లేదమ్మా, వాళ్ళని అరెస్టు చేయించాను. ఇప్పటి వరకు నువ్వు శ్రీధర్కి ఏమైపోతుందన్న భయంలో ఉన్నావు కదా, నేను మాత్రం నా అల్లుడిని కాపాడుకుంటూనే వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక ఇద్దరినీ కూడా పోలీసులకు పట్టించాను. ఎంత అన్యాయం చేసింది నాన్న పిన్ని. మన కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇక పిన్ని అమ్మ ఎప్పుడూ కాలేదు, కానీ ఏదో నీకంటూ ఒక తోడు ఉంది అని చెప్పి మేం పిన్ని విషయంలో ఎప్పుడూ కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ నువ్వు దాసుని వెళ్ళగొట్టావన్న కోపం మనసులో పెట్టుకుని నా మేనకోడల్ని నాకు కాకుండా చేసి తన ఇంటి వారసురాలు తన మనవరాల్ని ఇక్కడ పెంచి ఎంత పెద్ద అన్యాయం చేసింది మనకి. అసలు తనని ఎప్పటికీ క్షమించకూడదు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. క్షమించను, క్షమించే ప్రసక్తే లేదు. ఈరోజు నా మనవరాల్నే చంపాలి అనుకున్న జోష్నని వదిలిపెట్టను. జోష్నకి పారిజాతానికి తగిన గుణపాఠాన్ని నేర్పిస్తాను. జీవితంలో వాళ్ళు బయటికి రాకూడదు. మన కుటుంబానికి దీపకి వాళ్ళు చేసిన అన్యాయానికి ఎప్పటికీ ఆ జైల్లోనే ఉండాలి అని చెప్పి ఇక శివనారాయణ అంటూ ఉంటాడు. ఇప్పుడు దీప సుమిత్రని కాపాడాలి అంటే దీప కడుపులో బిడ్డని ఇక తను తీయించుకోక తప్పదు. నన్ను క్షమించమ్మా, నీకు చాలా అన్యాయం జరుగుతుంది. నువ్వు అమ్మని చూడాలి అనుకున్నావు, నీ కోడలు ఇక నీకు అమ్మని ఇవ్వాలి అనుకుంది. కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న
తన తల్లిని పోగొట్టుకోవాలో, కంటికి కనిపించకుండా తన కడుపులో పెరుగుతున్న ఇక తన రూపాన్ని పోగొట్టుకోవాలో తెలియక వాళ్ళు ఎంతో బాధపడ్డారు. చివరకు సుమిత్రను కాపాడడం కోసం దీపా కార్తీకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇద్దరూ కూడా ఎంతో బాధపడ్డారు. నేను కూడా వద్దని చెప్పాను, కానీ వాళ్ళు వినిపించుకోలేదు అని చెప్పేసి ఇక దశరథ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే పోలీసులు తీసుకువెళ్ళిన ఇక జోష్న, పారిజాతం ఇద్దరు కూడా మమ్మల్ని వదిలిపెట్టండి, మేము ఎలాంటి తప్పు చేయలేదని అంటూ ఉండగానే దాసు అక్కడికి వస్తాడు. నేను చెప్పాను కదమ్మా, మీరు ఎప్పటికైనా సరే శిక్ష అనుభవించాల్సిందే, అతిగా ఆశపడకూడదు అని చెప్పి నా దగ్గరికి వచ్చేయమని ఎన్నోసార్లు చెప్పాను. కానీ చివరకు మీరు ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నారు. ఎందుకమ్మా అంత ఆశపడ్డావు? ఇప్పుడేం చేయబోతున్నావు? జీవితం అంతా నువ్వు జైల్లోనే బ్రతకాలి. ఆ శివనారాయణ గారు ఇక నిన్ను వదిలిపెట్టరు. ఆ కుటుంబానికి నువ్వు చేస్తున్న అన్యాయం అలాంటిది. కళ్ళ ముందే తన మనవరాల్ని షూట్ చేసింది జోష్న. జోష్నకున్న కోపం, పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా వాళ్ళు కళ్ళారా చూశారు. ఇక జోష్న కూడా ఎప్పటికీ బయటికి రాదు. నానమ్మ, మనవరాలు ఇద్దరూ కూడా జైల్లో ఉండాల్సిందే. అసలు నువ్వు నాకు నాన్నవేనా? ఎవరైనా కూతురు అలాగే అమ్మ జైలుకు వెళుతుంటే విడిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ కాళ్ళు పట్టుకునో ఏదో రకంగా బ్రతిమలాడుకుని మమ్మల్ని బయటకు తీసుకురావడం మానేసి జీవితం అంతా జైల్లోనే ఉండాలని మమ్మల్ని శపిస్తున్నావా అని చెప్పి జోష్న అడుగుతూ ఉంటుంది. నీకెన్నోసార్లు చెప్పానమ్మా, నా దగ్గరికి వచ్చేయి, నిన్ను నేను చూసుకుంటాను, నాకున్నంతట్లో నిన్ను నేను చూసుకోగలను అని చెప్తే నువ్వు నన్నే అసహించుకున్నావు. నీకొక విషయం చెప్పనా అమ్మా? నేను చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఆ రోజు నా తలపై కొట్టి నాకు మైండ్ పోయేలా చేసింది ఎవరో తెలుసా? ఎవర్రా? ఇంకెవరు? నువ్వు పెంచావు కదా నీ గారాల మనవరాలు దీప గురించి నిజం చెప్పడానికి వచ్చిన రోజు ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తానో, తను ఎక్కడ ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుందో అని కన్న తండ్రినే చంపాలని చూసింది నీ మనవరాలు అని చెప్పేసి అక్కడ పారిజాతానికి కూడా నిజమైతే చెప్పేస్తాడు. ఇక దాసు ఎప్పుడైతే ఆ నిజం చెప్తాడో పారిజాతానికి ఊహించని షాక్ ఎదురవుతుంది. నా కొడుకునే చంపాలని చూస్తావా? ఇంతటి దుర్మార్గురాలనా? ఇంతకాలం గొప్పింటి దాన్ని చేసి నేను మురిసిపోవాలి అనుకుంది వాడి కోసమే కదే నిన్ను ఆ ఇంట్లో పెంచాను. వాడికి ద్రోహం జరిగిందనే, వాడికి న్యాయం జరగాలనే నిన్ను ఆ ఇంటి వారసురాలుగా చూడాలి అనుకున్నాను. చివరికి వాడినే లేకుండా చేద్దామనుకున్నావా? నిజం చెప్పకుండా ఆపాలి అంటే ఎన్నో మార్గాలుంటాయి, కానీ వాడిని చంపడానికి కూడా వెనకాడలేదు నువ్వు. అంటే నువ్వెలాంటి ఆడతానువో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నీ కోసం తప్పు చేసి జీవితమంతా సుఖంగా బ్రతకవలసిన నేను ఈ వయసులో జైలు శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చింది. ఇదంతా నువ్వు చేసుకున్న కర్మే కదమ్మా. ఆ రోజు ఎక్కడ ఉండే పిల్లలు అక్కడే ఉంటే ఈరోజు జోష్నకి ఈ గతి పట్టేది కాదు, నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ నువ్వు చేసిన పని వల్ల ఈరోజు జోష్నకి అత్యాశ ఎక్కువైపోయి జోష్న, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి. ఇకనైనా మారి మంచి వాళ్ళలా ఉండండి. అప్పుడైనా ఆ భగవంతుడు క్షమించి మీకు బయటకొచ్చే దారిస్తాడేమో. లేకపోతే మీరు జీవితమంతా ఈ జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉండిపోవాలి. అప్పుడు అనుభవిద్దురు గాని కోట్ల ఆస్తులు అని చెప్పేసి దాసు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ పారిజాతం కూడా జోష్నని అసహించుకుంటుంది. గ్రాని, మనం ఎలాగైనా బయటకు వెళ్ళాలి. ఆ కుటుంబంపై పగ తీర్చుకొని ఆ కోట్ల ఆస్తిని నాకు వచ్చేలా చేసుకుంటాను. నోరు ముయ్యవే, ఇంకా ఆస్తి నీకెవరిస్తారనుకుంటున్నావు? అసలు నిన్ను ఆ గుమ్మం వైపు కూడా ఎవ్వరూ రానివ్వరు అని చెప్పేసి జోష్నని తిడుతూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక్కడ శ్రీధర్ అయితే ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనకు బుల్లెట్ బలంగా తెగడంతో ఆయన కండిషన్ చాలా సీరియస్ అయింది. కానీ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని కాపాడారు అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు. శ్రీధర్ పరిస్థితి ప్రస్తుతం ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకపోయినా కళ్ళు తెరవడం అనేది ఇక ఆ దైవ నిర్ణయం అనే చెప్పడంతో శ్రీధర్ ఎలా ఉంటాడు ఏంటో అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ప్రాణానికి ప్రమాదం లేదు కాబట్టి ఖచ్చితంగా స్పృహలోకి వస్తారు. కాకపోతే కాస్త ఎదురు చూడాలి, టెన్షన్ పడవలసిన అవసరం అయితే ఏమీ లేదని డాక్టర్స్ అయితే వాళ్లకు ధైర్యం అయితే చెప్తూ ఉంటారు. అలా మేనకోడలు
కోడలైన దీపని కాపాడుకోవడానికి తన ప్రాణాలని అడ్డు పెడతాడు శ్రీధర్ అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలి. దీప గురించి ఆ ఇంట్లో నిజం తెలిసి జోష్న పారిజాతానికి శిక్ష పడాలని ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.